जय जय वेदांतानंद वेंकटरमणार सद्गुरु प्रभु महाराज को जय। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषुभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। सिद्धान्तं ब्रह्मविद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुनसंयुक्तम् उद्धवञ्चं नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीशा रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमनयोगी सद्गुरुं निरञ्जनवेङ्कयार्या तिरुवेङ्गळा गुरुं भजे। श्रीधरस्वामी योगीन्द्रं शिवरामाख्यदीक्षितं कम्बालूरि अप्पब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्णयोगीनां कीर्तानलक्ष्मणार्या सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकां श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। प्रणवातीत चराक्षरमतीतं च अचलपूर्णोपदेशिकां श्रीपूर्णानन्दपुल्लयार्या सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानन्दविभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्कार्य नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णशान्तिपमाध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। మొదలు పెట్టప్ప. అవునా? ఇరవై 26 పైనుంచి కదా స్వామి, సంజీవ్ స్వామి? 24 పైనుంచి. 24 పైనుంచి. చెప్పినట్టు కూడా మళ్ళా ఆ బుక్ రెండు చెప్పాలని చెప్పి శివయ్య మధ్యలో ఫోన్ చేసిండే. నిన్న చెప్పిన 2 సూత్రాలు కట్టించి మళ్ళా చెప్పారు రేని 2 వారాలు కట్టించి. ఏమో నిన్న లేడేమో, ఏమో మరి. మరి రాలేదు, ఇప్పుడు లేడే. వచ్చినాడు. వచ్చినాడు.
అగ్ని ప్రధానమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానమును ఇవ్వగలిగేటటువంటి సమర్థవంతములు. ఏవైతే అగ్ని ప్రధానమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానమును ఇవ్వగలిగేటటువంటి సమర్థవంతములు. అందువలననే భారతీయ సాంప్రదాయంలో అగ్నిని ఉపాసించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. పేజీ నెంబర్ కొంచెం చెప్పండి స్వామి. 24 రైట్, ఓకే. పైనుంచి. మీరందరూ కూడా అగ్నిని ఉపాసిస్తున్నారా లేదా? భారతీయ సాంప్రదాయంలో అగ్నిని ఉపాసించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. అట్లా మీరందరూ కూడా అగ్నిని ఉపాసిస్తున్నారా లేదా అంటే, రోజు ఇక్కడ కూడా దీపారాధన చేశాం అంటే అది కూడా అగ్నిని ఉపాసించడమే. రోజు దీపారాధన చేస్తే అది కూడా అగ్నిని ఉపాసించడమే. దీపారాధన చాలా ముఖ్యం. ఏ ఇంట దీపమైతే వెలుగదో, చూడండి ఏం సూచన ఇస్తున్నారో. ఏ ఇంట దీపమైతే వెలగదో ఆ ఇంట జ్ఞానం నిలబడదన్నమాట. జ్ఞానం నిలబడాలి అంటే దీపారాధన, నిత్య దీపారాధన ఉండాలి. కొంతమంది ఇళ్లలో అఖండ దీపారాధన అనేటటువంటి దీక్షను కూడా స్వీకరిస్తారు. కొన్ని ఇళ్లలో అయితే అఖండ దీపారాధన అనేటువంటి దీక్షను కూడా స్వీకరిస్తారు. ఈ అఖండ దీపారాధన అనేటువంటి దీక్ష చాలా గొప్ప దీక్ష. ఎంతో శ్రద్ధతో ఆచరించాలన్నమాట. 24 గంటలు 365 రోజులు బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటి ఉన్నతమైనటువంటి క్షేత్రములలో, అన్ని క్షేత్రములలో దరిదాపు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ఏవైతే ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ అఖండ దీపారాధన జరుగుతుంది. ఈ అఖండ దీపారాధన నిజానికి నీ హృదయములో వెలిగేటటువంటి ఆత్మజ్యోతికి నిదర్శనం అన్నమాట. ఈ అఖండ దీపారాధన నిజానికి నీ హృదయంలో వెలిగేటటువంటి ఆత్మజ్యోతికి నిదర్శనం అన్నమాట. కాబట్టి ఈ నచికేతాగ్ని అనేటటువంటిది చాలా ఈ నచికేతాగ్ని అనేటటువంటిది కూడా నీ హృదయంలో వెలిగేటటువంటి ఆత్మజ్యోతి నిదర్శనముగా ఇక్కడ బోధించ పూనుకుంటున్నాడు అన్నమాట. ఈ నచికేతాగ్ని అనేటటువంటిది కూడా నీ హృదయంలో వెలిగేటటువంటి ఆత్మజ్యోతి నిదర్శనంగా ఇక్కడ బోధించ పూనుకుంటున్నాడు అన్నమాట. ఈ అగ్ని స్వర్గ సాధనమే కాక, స్వర్గానికి సాధనమే కాక జగత్తు యొక్క స్థితికి కారణమవుతున్నది. ఈ జగత్తు యొక్క స్థితికి కారణమవుతా ఉంది. జగత్తును నడిపించేదానికే కారణమవుతా ఉంది. స్థితి అంటే అర్థం ఏమిటి అంటే పోషించుట లేక పోషణ. స్థితి అంటే అర్థమేమి? పోషించుట లేక పోషణ. జగత్తు పోషించబడడానికి కారణము అగ్ని ఏదైతే ఉందో, ఈ జగత్తునంతా పోషించడానికి కారణము అగ్ని ఏదైతే ఉందో అదే లయానికి కూడా కారణమవుతుంది. పోషించడానికి ఏదైతే కారణమై ఉందో అగ్ని, అదే లయానికి కూడా కారణమవుతుంది. ఎప్పుడైతే అగ్ని యొక్క ప్రభావము బలవత్తరమై పనిచేస్తుందో, ఎప్పుడైతే అగ్ని యొక్క ప్రభావము బలవత్తరమై పనిచేస్తుందో అప్పుడు దానికి శోషణ లక్షణము వస్తుందన్నమాట. ఎప్పుడైతే అగ్ని యొక్క ప్రభావం బలవత్తరమై పనిచేస్తుందో అప్పుడు దానికి శోషణ లక్షణము వస్తుందన్నమాట. అంటే శోషించుట. ఎవరిలో అయితే అగ్ని మాంద్యము ఏర్పడుతుందో వాళ్ళు క్షీణించిపోతూ ఉంటారు. ఈ రకముగా అగ్నికి 2 లక్షణాలు ఉన్నాయి. క్షీణత,
శోషణతః. ఇంకా 2 లైన్లు పైకి పోతున్నా. ఎప్పుడైతే అగ్ని యొక్క ప్రభావం బలవత్తరమై పనిచేస్తుందో అప్పుడు దానికి శోషణ లక్షణము వస్తుందన్నమాట. అంటే శోషించుట. ఎవరిలో అయితే అగ్ని మాంద్యము ఏర్పడుతుందో వాళ్ళు క్షీణించిపోతూ ఉంటారు. శరీరంలో వేడి తగ్గిపోతే వాళ్ళు క్షీణించిపోతూ ఉంటారు. బలవత్తరమైనటువంటి పని చేస్తుందో, ప్రభావం చేస్తుందో అది శోషణం చెందుతారు. ఈ రకముగా అగ్నికి 2 లక్షణాలు ఉన్నాయి. క్షీణతః, శోషణతః. ఉదాహరణకు సృష్టి ప్రళయ కాలములో ఏకకాలములో 12 సూర్యులు ఉద్భవిస్తారు. ఉదాహరణకు సృష్టి ప్రళయ కాలంలో ఏకకాలంలోనే 12 సూర్యులు ఉద్భవిస్తారు. 12 మంది సూర్యులు ఉద్భవిస్తారు ఏకకాలంలో. అప్పుడు శోషించి తాపం చేత నీరంతా ఎండిపోతుంది. మంచుగడ్డలన్నీ కరిగిపోయి సముద్రాల మట్టం పెరిగి జలోత్పాతము సంభవించి ఆ జలోత్పాతము తర్వాత జలమంతా ఎండగట్టబడుతుంది. ఆ రకముగా జీవులన్నీ ప్రళయానికి లోనవుతాయి. ఈ రకముగా అగ్ని పోషణ కార్యం నిర్వహిస్తుంది. అగ్ని ఆ పోషణ కార్యం అంతా నిర్వహిస్తూ ఉంది. కడకు లయ కార్యము నిర్వహిస్తూ ఉంది. ఈ రకంగా అగ్ని పోషణ కార్యము నిర్వహిస్తూ ఉంది. కడకు లయ కార్యము నిర్వహిస్తోంది. అటువంటి అగ్నిని ఉపాసించడము మానవుల విధి. అటువంటి అగ్నిని ఉపాసించడము మానవుల యొక్క విధి. అది దీపారాధన ద్వారా గాని, యాగముల ద్వారా గాని, యజ్ఞముల ద్వారా గాని, కడపటికి రోజు గృహస్థు నిర్వహించేటటువంటి వైశ్వానర విశ్వదేవ యజ్ఞముల ద్వారా గాని, కడపటికి రోజు గృహస్థు నిర్వహించేటటువంటి వైశ్వానర విశ్వదేవ యజ్ఞముల ద్వారా గాని, అతిథిని పూజించడము కూడా వైశ్వదేవ యజ్ఞములో భాగమే. అటువంటి అగ్ని యొక్క సాధనని మనము బాగా తెలుసుకొని, తెలుసుకోవాలి. మరియు హృదయ గుహ యందున్నటువంటి దానిని తెలుసుకొనుము. అది ఎక్కడ? హృదయ గుహ యందున్నటువంటి దానినిగా తెలుసుకొనుము. ఈ అగ్ని నీలో ఎక్కడుందయ్యా అంటే, ఈ అగ్ని నీలో ఎక్కడుంది అంటే, అందరూ పొట్టలో ఉందంటారు. అభిస్థానాన్ని చూపిస్తారు, జఠరాగ్ని ఉంది అని. అందరూ కూడా పొట్టలో ఉందంటారు. ప్రతి ఒక్కరూ చెప్పేది బాగా అనుభూతమయ్యేది ఆకలే కాబట్టి. ప్రతి ఒక్కరూ చెప్పేది బాగా అనుభూతికి వచ్చి తెలిసిండేది కూడా ఏది అంటే ఆకలే కాబట్టి. ఆ ఆకలిని బట్టి అందరూ చెప్పేటటువంటి మొదటి స్థానం పొట్ట. జఠరాగ్ని కానీ కళ్ళు మంట పడుతున్నాయి అంటావా? ఆ పొట్ట జఠరాగ్ని. కానీ కళ్ళు మంట పడుతున్నాయి అంటావా? లేదా? కళ్ళ యందు కూడా అగ్ని స్వభావము ఉంది. అగ్ని శరీరమంతా ఉన్నది. ఇది అగ్ని గనుక దాని యొక్క ప్రభావం పెరిగిందంటే శరీరం అంతా మంటలు వచ్చేస్తాయి. ఎక్సెస్ హీట్ అంటారు దాన్ని. హీట్ అయిందంటే శరీరం అంతా కూడా మంటలు వస్తాయి. ఆ మంటలు ఎంత తీవ్రమైనవి అంటే, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టినా ఆ మంటలు తగ్గవు. ఆ మంటలు ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే, ఐసీయూలో పెట్టి పరీక్ష చేసి చూసినా కానీ ఆ మంటలు తగ్గవు. అగ్నిని చల్లార్చాలి అంటే
ఆంతరంగికముగా చల్లార్చవలసిందే. ఈ అగ్నిని చల్లార్చాలంటే ఎట్లా చల్లార్చాలా? ఆంతరంగికముగా చల్లార్చవలసినదే. లోపలనే మండుతూ ఉంటుంది. లోపలనే దాని ప్రభావ శీలతను తగ్గించాలి. అది లోపలనే మండుతా ఉంటారు. లోపలనే దాని యొక్క ప్రభావశీలతను తగ్గించాలి. ఇది ఫలానా స్థానంలో ఉండి శరీరం అంతా నడిపిస్తోంది అంటే, ఇది ఫలానా స్థానంలో ఉండి శరీరం అంతా నడిపిస్తోంది అంటే ఆ స్థానం పేరు హృదయ స్థానము. ఇది ఏ స్థానంలో ఉండి శరీరం అంతా నడిపిస్తుందంటే ఆ స్థానం పేరే హృదయస్థానం. ఎక్కడి నుంచైతే ప్రాణ మనస్సులు అనేటటువంటి రెండు కలిసిన సూక్ష్మ శరీరం ఉద్భవిస్తుందో, ఎక్కడి నుంచైతే ఈ ప్రాణము మనస్సులు అనేటటువంటి రెండు కలిసినటువంటి సూక్ష్మ శరీరం ఉద్భవిస్తుందో, ప్రాదుర్భవిస్తోందో, మొట్టమొదటి ఇది ప్రాదుర్భవిస్తుందో అంటే ప్రారంభవిస్తుందో అది హృదయస్థానము. ఎక్కడైతే ఉద్భవిస్తా ఉందో, ఎక్కడైతే ప్రాదుర్భవిస్తుందో అది హృదయస్థానం. ఆ హృదయస్థానములో ఏదైతే ఉందో అదే యథార్థమైనటువంటి అగ్ని యొక్క ప్రారంభ స్థానం. ఆ హృదయస్థానంలో ఏదైతే ఉందో అదే యథార్థమైనటువంటి అగ్ని యొక్క ప్రారంభ స్థానం. అగ్ని ప్రకాశము వలన వస్తువులను చూడగలుగుతున్నాం. అగ్ని ప్రకాశం వలన వస్తువులను చూడగలుగుతా ఉన్నాం. ఇది కూడా ఒక నిదర్శనం అన్నమాట. ఇది కూడా ఒక నిదర్శనం అన్నమాట. కళ్ళు చూస్తున్నాయి అంటే అర్థమేమిటి? కంటి ద్వారా సూర్యోచక్షు రజాయత. అలా అగ్నిస్వరూపమైనటువంటి సూర్యుడు కంటికి అధిష్టాన దేవతగా ఉన్నాడు కదా. ఆ అధిష్టాన దేవతగా ఉన్నాడు కాబట్టి ఆ కళ్ళు చూస్తున్నాయి. అంటే అగ్ని యొక్క ప్రభావము చేతనే చూడగలుగుతున్నాము. అక్కడ అగ్ని పనిచేస్తా ఉంది. బుద్ధిగ్రాహ్యమతీంద్రియం, బుద్ధి కూడా అగ్ని యొక్క ప్రభావం చేతనే పనిచేస్తూ ఉంటుంది. బుద్ధి కూడా అగ్ని యొక్క ప్రభావం చేతనే పనిచేస్తూ ఉంటుంది. లోకముల స్థితికిని దర్శనమునకును ఆది కారణము అగ్ని అయి ఉన్నది. మొట్టమొదట ఆది అంటే మొదట కారణము అగ్ని అయ్యే ఉంది. చతుర్దశ భువనాలు మన శరీరంలోనే ఉన్నాయి. ఈ చతుర్దశ భువనాలు 14 భువనాలు కూడా 14 భువనాలు కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఈ విశ్వమంతా కూడా నీ శరీరంలోనే ఉన్నది. ఈ విశ్వమంతా కూడా నీ శరీరంలోనే ఉంది. అదే కదా మనం బాగా విచారిస్తా ఉంటే తెలియబడతా ఉంది కదా. సాంఖ్య విచారణలో, తారక విచారణలో ఈ 14 మంది దేవతలు, 25 మంది దేవతలు కూడా తెలియబడతారు ఇదే గ్రంథంలో. 25 మంది 25 చోట్ల ఉండి పనిచేస్తా ఉంటే వీళ్ళందరికీ లీడర్ ఎవరు? గురువు, జ్ఞాత, అధిష్టాన దేవత కదా. ఆ విధంగా ఈ విశ్వమంతా కూడా నీ శరీరంలోనే ఉంది. నీ శరీరము విశ్వవ్యాపకమైనటువంటిది. నీ శరీరము విశ్వవ్యాపకమైనటువంటిది. అందుకని పురుష సూక్తంలో ఏమని చెప్తున్నారు అంటే, పురుష సూక్తము అనేటువంటి సూక్తంలో ఏమని చెప్తా ఉన్నారు అంటే, సహస్ర శీర్షా పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అని అంటున్నారు. మరి అట్లా సహస్ర శీర్షములతో మరియు సమస్త జీవుల యందు సహస్రాక్ష అంటే లెక్కకు మిక్కిలి అయినటువంటి చక్షువులు కలిగినటువంటి వాడు. మరి అట్లా సహస్ర శీర్షములతో సహస్ర శీర్షములతో మరియు సమస్త జీవుల యందు సహస్రాక్ష అన్ని శరీరాల యందు కూడా అంటే లెక్కకు మిక్కిలైనటువంటి చక్షువులు కలిగినటువంటి వాడు.
సహస్ర అనున్నది సంఖ్యావాచకము కాదన్నమాట. సహస్ర అనున్నది ఇది సంఖ్యావాచకము కాదన్నమాట, అనంత శబ్ద సూచకము. కాబట్టి ఇది అనంతంగా ఉండేటువంటి విధంగా ఓ ఎమ్మవి అన్నట్టు, అట్లా అనంత శబ్ద సూచకం. కాబట్టి ఆ రకముగా సర్వజీవుల యొక్క హృదయాంతరాళములందు స్థితమై, ఆ రకంగా సర్వజీవుల యొక్క హృదయాంతరాళములందు స్థితమై పరిడవిల్లుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఏ ఆత్మజ్యోతి ఉన్నదో అందరి యందు, అన్ని హృదయాల యందు, జీవుల యొక్క హృదయాంతరాళమందు ఏదైతే ఏ ఆత్మజ్యోతి అయితే ఉందో ఆ ఆత్మజ్యోతి అగ్నిరూపమే అయి ఉంది. సర్వ జీవుల యొక్క హృదయాంతరాళమందు స్థితమై పరిడవిల్లుతా ఉందో ఆ పరిడవిల్లుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆ ఆత్మజ్యోతి ఉందో, ఏ ఆత్మజ్యోతి అయితే ఉందో ఆ ఆత్మజ్యోతి అగ్నిరూపమే అయి ఉంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం చరమంతి చ వినస్తస్య వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. అగ్ని సంబంధమైన సూర్య నక్షత్రాదుల ఆకర్షణ వలన లోకములు ఆకాశమున నిలబడి ఉన్నాయి. అగ్ని సంబంధమైనటువంటివి సూర్యులు, నక్షత్రాదులు, వాటి ఆకర్షణ వలనే లోకములన్నీ కూడా ఆకాశమున నిలబడి ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి దర్శనం. మనము రోజు కూడా సూర్యుడిని, చంద్రుడిని చూస్తున్నాం. మనం రోజు కూడా సూర్యుని చూస్తున్నాం, చంద్రుడిని చూస్తున్నాం. నిజానికి ఈ సూర్యచంద్రుల యొక్క ప్రభావం ఇక్కడ వివరించబడుతున్నదన్నమాట. ఎట్లా అంటే లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు ఆ పెంజీకటి కవ్వల ఏకాకృతిగా ఉన్నవాడిని, అలోకంబగు ఆ పెంచీకటి కవ్వల ఏకాకృతిగా ఉన్నటువంటి ఆవల ఏకాకృతిగా ఉన్నటువంటి వాడిని ఆశ్రయించాలి అని అంటే అవన్నీ దర్శన పద్ధతిగా తెలుసుకుంటూ వాటిని అధిగమిస్తూ, గజేంద్ర మోక్షంలో పద్యమేమో ఇది. లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు ఆ పెంజీకటి కవ్వల ఏకాకృతిగా ఉన్నవాడిని ఆశ్రయించాలి అని అంటే అవన్నీ దర్శన పద్ధతిగా తెలుసుకుంటూ వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. అవన్నీ కూడా దర్శన పద్ధతిగా అంటే అవన్నీ కూడా దర్శిస్తూ, అవన్నీ అంటే విచారించి తెలుసుకుంటూ వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేయవలసినటువంటి అవసరము ఉన్నదన్నమాట. ఆ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయాలన్నా, ఆ యొక్క అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయాలి అన్నా, బహిర్ముఖంగా ఈ నవగ్రహాలు నిలబడి ఉన్నాయన్నా, భూమండలం మీద 84 లక్షల జీవరాశులు పోషించబడుతున్నాయి అన్నా, పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి పోషణ, శోషణ ఈ రెండూ కూడా అగ్ని యొక్క బాధ్యతలే అయి ఉన్నాయి. ఈ రెండు కూడా అగ్ని యొక్క బాధ్యతలయ్యే ఉన్నాయి. లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకాయావతీర్వా యథావాం స చాపి తత్ప్రత్యవధౌద్యతోక్తం అథాస్య మృత్యుః పునరేవాహతుష్టః. జీవలోకమునకు ఆదిభూతమగు అగ్ని విద్యను, జీవలోకమునకు ఆదిభూతము ఏది?
అగ్ని. ఆ ఆదిభూతముగు అగ్ని విద్యను హవనకుండమునకు కావలసిన ఇటుకలను, అంటే ఆ యజ్ఞం చేయాలంటే ఆ హవనకుండమునకు కావలసినటువంటి ఇటుకలను, వాని పరిణామమును, అగ్ని సంచయన విధానమును విధిప్రోక్తముగా యముడు నచికేతునకు తెలియజెప్పెను. విధిప్రోక్తముగా యముడు నచికేతునకు తెలియజెప్పెను. అంత నచికేతుడు యథోక్తముగా తూచ తప్పక దాన్ని తిరిగి చెప్పగా యముడు విని సంతోషించి నచికేతునితో మరలా ఇట్లు అనెను. ఏమి? ఈ జీవలోకమునకు ఆదిభూతమగు అగ్ని విద్యను, హవనకుండమునకు కావలసినటువంటి ఇటుకలను, వాని పరిణామమును, అగ్ని సంచయన విధానమును విధిప్రోక్తముగా యముడు నచికేతునికి తెలియపరిచినాడు. ఇవన్నీ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని. అంత నచికేతుడు యథోక్తముగా తూచా తప్పక దాన్ని తిరిగి చెప్పగా యముడు విని సంతోషించి నచికేతునితో మరలా ఈ విధంగా అన్నాడు. తిరిగి ఆయన ఏదైతే ఇవన్నీ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇవన్నీ సమకూర్చుకోవాలనేటువంటి విధానాన్ని చెప్పినాడో దానికి సమాధానం, కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పినాడంట. చెప్తానే మళ్ళీ తిరిగి ఈ విధంగా అంటున్నాడని మరో శ్లోకం ఏర్పాటై వస్తా ఉంది. తమ బ్రవీత్ ప్రీయమాణో మహాత్మా వరం తదేవేహాద్య దదామి భూయః తవైవ నామ్నా యమగ్నిః తవైవ నామ్నా అయమగ్నిః భవితాన్ యమగ్నిః సృజ్కూం చే మామనే అనేక రూపం గృహాణ సృజ్కుం చే అనేక రూపాం గృహాణ. యముడు సంతోషించిన వాడై ఓ నచికేతుడా, యముడు సంతోషించిన వాడై ఓ నచికేతుడా, నీవు కోరుకొను రెండవ వరముగాక నీకు తిరిగి ఇంకొక వరమును ఇచ్చుచున్నాను. ఏమో రెండవ వరం? యముడు సంతోషించిన వాడై ఓ నచికేతుడా, నీవు కోరుకున్నటువంటి రెండవ వరముగాక నీకు తిరిగి ఇంకొక వరమును కూడా ఇచ్చుచున్నాను. నా చేత ఉపదేశించబడిన ఈ అగ్ని విద్య ఇక మీదట నీ పేరుతో నాచికేతాగ్ని అని లోకమందు ప్రసిద్ధికెక్కును. ఈ నా చేత నీకు ఉపదేశించబడతా ఉన్నటువంటి ఈ అగ్ని విద్య అంతా కూడా ఇక మీదట నీ పేరుతోనే నాచికేతాగ్ని, ఆ నచికేతుని పేరుతోనే నాచికేతాగ్ని అని లోకమందు ప్రసిద్ధికి ఎక్కును. విచిత్రమగు ఈ రత్నమాలికను కూడా నీవు తీసుకొనుమా అని పలికెను. ఈ విచిత్రమైనటువంటి ఈ రత్నమాలిక ఉంది, ఈ రత్నమాలికను కూడా నువ్వు తీసుకో అని చెప్పినాడు. వ్యాఖ్య: అట్టి అగ్నిని గూర్చి యముడు నచికేతునికి బోధించెను. వ్యాఖ్యలో ఏం చెప్తున్నారంటే అట్టి అగ్నిని గూర్చి యముడు నచికేతునికి బోధించెను. మరియు యజ్ఞవేదికను ఎట్లు అమర్చవలెనో, ఎన్ని ఇటుకలు ఎట్టివి కావలెనో మొదలగు విషయములన్నీ బోధించెను. మరియు ఏకాగ్ర చిత్తముతో వినిన నచికేతుడు తాను తెలుసుకున్నదంతయు విన్నది విన్నట్లుగా ఆయన ఏదైతే చెప్పినాడో, ఆ ఇటుకలు ఎట్లా అమర్చాలో, ఆ ఎన్ని ఇటుకలు కావాలో మొదలగు విషయాలన్నీ కూడా బోధించినప్పుడు ఆయన ఏకాగ్ర చిత్తంతో విన్నాడు. ఆ యమధర్మరాజు చెప్పినటువంటి విషయాన్ని నచికేతుడు బాగా విని
తాను తెలుసుకున్నదంతయు కూడా విన్నది విన్నట్లుగా యమునకు వినిపించెను. అది విని నచికేతుని ఏకాగ్రతకు భక్తి శ్రద్ధలకు యముడు సంతోషించి ఇట్లు అనుచున్నాడు. ఇదే మనకు కంద పద్యాల్లో కూడా గురువుగారు మొదట బోధించినటువంటి బోధంతా కూడా తిరిగి శిష్యుని ఉపజపం అంటాడు. కందార్థాలు పూర్తి అయిన తర్వాత కూడా కొంత కడమ భాగంలో శిష్యుడు తిరిగి గురువుకు ఉపజెప్పే విధానము. అట్లనే కందపద్యాల్లో కూడా కందపద్యాలు పూర్తి అయినటువంటి తర్వాత 230 కాటి నుంచి శిష్యుడు తిరిగి గురువుకు ఉపజెప్పే విధానాన్ని ఆ ప్రబోధగా ఆయన కూర్చున్నాడు దాన్ని. అట్లా ఈయన ఏదైతే జాగ్రత్తగా ఏకాగ్రతగా తన చిత్తంలో విన్నాడో ఆ గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని నచికేతుడు తాను తెలుసుకున్నదంతా కూడా విన్నది విన్నట్టుగా యమునకు వినిపించినాడు. అది విని నచికేతుని ఏకాగ్రతకు భక్తి శ్రద్ధలకు యముడు సంతోషించి ఇట్లంతా ఉన్నాడు. ఎంత చక్కన ఉపజెప్పాడు, ఎంత ఏకాగ్రత ఉంది, ఎంత జ్ఞానం ఉంది అని, ఎంత భక్తి ఉంది, ఎంత శ్రద్ధ ఉంది అని కొనియాడుకొని మళ్ళా ఈ విధంగా అంటున్నాడు. నచికేత, నీ బుద్ధి కుశలతకు సంతసించి నీవు అడిగిన 3 వరములు కాక మరి ఒక వరమును ఇచ్చుచున్నాను. నేను నీకు బోధించిన ఈ అగ్ని చయనమును లోకములో నీ పేరుతోనే ప్రసిద్ధి చెందగలదు. నేను నీకు బోధిస్తా ఉండేటువంటి ఈ అగ్ని చయనము లోకంలో నీ పేరుతోనే ప్రసిద్ధి చెందగలదు, అనగా నాచికేతాగ్నిగా ప్రసిద్ధి చెందగలదని చెప్పి చిత్ర విచిత్ర రూపముల గల ఒక మాలను నచికేతునకు వసంగెను. చిత్ర విచిత్రంగా ఉండేటువంటి ఒక మాల ఆ నచికేతుడికి ఇచ్చాడు. దీనికి విశేష వాక్య చెప్తున్నారు. నిజానికి కృతయుగ కాలములో బ్రాహ్మణులకు 3 వరములు, క్షత్రియులకు 2 వరములు, ఇతర వర్ణముల వారికి 1 వరము ఇచ్చేందుకు మాత్రమే ధర్మాధికారము ఉన్నదన్నమాట. నిజానికి ఆ కృతయుగము మొదటి శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ ఉన్న ఆ యుగములో బ్రాహ్మణులకు 3 వరములు, క్షత్రియులకేమో 2 వరాలు, ఇతర వర్ణముల వారికేమో 1 వరం ఇచ్చేందుకు మాత్రమే ధర్మాధికారం ఉన్నదన్నమాట. కానీ ధర్మస్వరూపుడు అయినటువంటి వైవస్వతుడు గురుభావనతో నచికేతుడు వారి వద్ద నుంచి ఏకసంతాగ్రాహిగా విద్యను నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఇక ఏకసంతాగ్రాహి అంటే వీళ్ళు ఇక్కడ మన ఈ కలియుగంలో కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. ఏకసంతగ్రహి, ద్వితీయ సంతగ్రహి, తృతీయ సంతగ్రహి అని గురువుగారు ఇది వివరించి చెప్పినప్పుడు మాకు ముగ్గురికి ఈ పేర్లు పెట్టిండే. ఏకసంతగ్రహి అని నాకు అక్కడ కూర్చొని బోధించేటప్పుడు, ద్వితీయ సంతగ్రహి అని వెంకటేష్కు, తృతీయ సంతగ్రహి అని ఆదికి. ఇట్లా ముగ్గురు ఇట్లున్నారా, మీరు ఈ విధంగా నేర్చుకోవాలా అని వాళ్ళను సూచించి చెప్పిండే గురువుగారు. అట్లా ఏకసంతాగ్రహి ఇక్కడ పోయింది. ఇది ఏకసంతాగ్రహిగా విద్యను నేర్చుకుంటున్నటువంటి, అయితే ఏకసంతాగ్రాహిగా విద్యను నేర్చుకుంటూ వైవస్వతుడిని గురువుగా భావించి ఆయనను ఉపాసించినటువంటి విధానం చేత ఆ వైవస్వతుడిని గురువుగా భావించి ఆయన్ను ఉపాసించినటువంటి విధానం చేత ఈయన బోధించినటువంటి నచికేతాగ్ని అంటే అగ్ని సంచయన విధానము ఏదైతే ఉందో, ఈయన బోధించినటువంటి నచికేతాగ్ని ఆ సంచయన విధానం ఏదైతే ఉందో ఆ అగ్ని సంచయన విధానాన్ని
నచికేతుడు నేర్చుకున్నటువంటి బుద్ధి కుశలతను చూసి ఆ సంతోషించి వెంటనే మరొక వరాన్ని అనుగ్రహించాడన్నమాట. ఇంకొక వరాన్ని కూడా అనుగ్రహించాడు. గురువుగారు సంతోషిస్తే ఏ క్షణంలోనైనా సరే శిష్యుని కొరకు సృష్టి ధర్మాలను త్రిప్పి ఉరాయగలిగేటటువంటి సమర్థుడై ఉంటాడనమాట. అందుకే నీ స్వస్వరూప స్థితిని తుడిచేయగలడు. ఆ యొక్క బ్రహ్మరాతను కూడా తుడిచేసి మరీ తిరిగి రాయగలడేటువంటి స్థితి ఉంటుంది ఆ సద్గురుమూర్తికి. ఎందుకంటే గురువు గారే కదా సర్వాధిపతి, సర్వాంతర్యామి, సర్వసత్తాపరుడు. కాబట్టి గురువు గారు సంతోషిస్తే ఏ క్షణంలోనైనా సరే శిష్యుని కొరకు సృష్టి ధర్మాలనే త్రిప్పి ఉరాయగలిగేటటువంటి సమర్థుడై ఉంటాడు. అలా వైవస్వతుడు ఏం చేశాడంటే ఆ బుద్ధి కుశలత కలిగినటువంటి నచికేతునకు ఏకసంతాగ్రాహిగా ఆ అగ్నిచైన విద్యను గ్రహించి ఒక్కసారి చెప్తానే తెలుసుకున్నాడంట. ఒక్కసారి చెప్తానే తెలుసుకున్నటువంటి ఆ నచికేతునికి ఆ ఏకాగ్రతను గ్రహించి ఆ అగ్నిచైన విద్యను గ్రహించి తన యొక్క పాండిత్యమును, తన యొక్క బుద్ధి కుశలతను, తన యొక్క గ్రాహ్యక శక్తిని, ఆ గ్రహించేటువంటి శక్తిని వినయముతో వైవస్వతుడికి తిరిగి చెప్పిన విధానమును గుర్తించి, తిరిగి గురువుకు అప్పచెప్పినటువంటి విధానాన్ని గుర్తించి సంతోషించిన వాడై నీకు 4వ వరం కూడా ఇస్తాను అని ధర్మసంగతం కానప్పటికీ, నీకు 4వ వరం ఇస్తాననేటువంటిది అది ధర్మసంగతం కాదు. మొదట మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారము 3 కోరికలు కోరేకి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు 2 కోరినాడు. ఆ 2 కోరడంలో చెప్పేటువంటి విధానంతో ఆయనకు సంతోషం కలిగి ఇచ్చాడు. కానీ అదైతే ధర్మ సంఘటన అయితే కాదు. 4వ వరం కూడా ఇస్తాను అని ధర్మసంగతం కానప్పటికీ ఆయన కాలమునకు అధిష్టానముగా ఉన్నవాడు కాబట్టి, ఆయన కాలానికే అధిష్టానంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ వరాన్ని అనుగ్రహించాడనమాట. ఆ సత్తా, ఆ యొక్క శక్తి సామర్థ్యము ఆయనకు ఉంది కాబట్టే, కాలానికే అధిష్టానమై ఉన్నాడు కాబట్టి, ఆయనకి ఇచ్చేటువంటి సత్తా ఉంది కాబట్టే ఆయన వరాన్ని అనుగ్రహించాడనమాట. చిత్ర విచిత్ర రూపములు కల ఒక మాలను ఇస్తూ, అంటే ఇకపై లోకములో ఈ అగ్ని సంచయన విధానము నాచికేతాగ్ని అనే పేరిట ప్రసిద్ధమవుతుందన్నమాట. నీవే దీన్ని ప్రపంచానికి అందిస్తావు అనేటువంటి విధానములో వరం ఇచ్చాడనమాట. ఆయన ప్రపంచానికి అందించేది నీవేనని తెలియపరిచి అటువంటి వరాన్ని ఆయనకి ఇచ్చాడనమాట. ఈ రకముగా సృష్టి ఉన్నంత కాలము ఈ నాచికేతాగ్ని బ్రాహ్మణుల చేత ఆరాధించబడుతూ ఉంటుంది. ఈ రకంగా ఈ సృష్టి ఉన్నంత కాలము ఈ నాచికేతాగ్ని బ్రాహ్మణుల చేత ఆరాధించబడుతూ ఉంటుంది. ఈ నాచికేతాగ్ని ఎంతో విశేషమైనటువంటి ఉపాసన. ఈ నాచికేతాగ్ని ఎంతో విశేషమైనటువంటి ఉపాసన అన్నమాట. ఈ ఉపాసనని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ, ఈ ఉపాసన ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ మిగిలిన కామ్యక కర్మల ద్వారా సాధించేటటువంటి స్వర్గలోకాదులు కాకోకుండా, మిగిలిన కామ్యక కర్మల ద్వారా సాధించేటటువంటి స్వర్గలోకాదులు కాకుండా ఆత్మశుద్ధికై, ఆత్మసిద్ధికై, ఆత్మానుభూతికై చేసేటటువంటి విశేషమైన యజ్ఞముగా ఇది పేరు గాంచిందనమాట. ఆత్మశుద్ధికై, ఆత్మ సిద్ధికై, ఆత్మ సిద్ధించడానికి, ఆత్మానుభూతికై చేసేటటువంటి విశేషమైనటువంటి యజ్ఞముగా ఇది పేరుగాంచింది. అటువంటి నాచికేతాగ్నిని ప్రపంచానికి అందించడానికి కారణభూతుడైనటువంటి వాడు ఎవరప్ప అంటే నచికేతుడు. అటువంటి నాచికేతాగ్నిని ప్రపంచానికి అందించడానికి కారణభూతుడైనటువంటి వాడు నచికేతుడు. సృష్టి ఉన్నంత కాలము, ఈ సృష్టి
ఉన్నంతకాలము కూడా ఆ నచికేతాగ్ని అగ్ని సంచయనము ద్వారా నిరూపించబడుతూ, బోధించబడుతూ, స్మరించబడుతూ ఉంటుంది. అంతటి శాశ్వత కీర్తిని ఈ అగ్ని సంచయన విద్య ద్వారా నచికేతుడు సంపాదించాడనమాట. ఎవరు? అయ్యా బా మహానుభావుడు ఎంత కవి రాసినాడు, ఏమి ఊహ! అబ్బా! అటువంటి వానికే ఇది అబ్బుతుంది గాని ఆ యముడు ఆడుండాడు గాని రాసిన అటువంటి వానికి ఇది అబ్బుతుంది. త్రినాచికేతస్త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్తరతి జన్మ మృత్యు బ్రహ్మజజ్ఞం దేవమీఢ్యం విదిత్వా నీచాయేమాగుం శాంతిమత్యంతమేతి. నచికేతాగ్నిని 3 సార్లు అనుష్ఠించువాడు పిత్రాది ఆజ్ఞలను చక్కగా పాలించి యథావిధిగా యాగాదులను చేసి జనన మరణములను దాటుచున్నాడు. మరియు సర్వజ్ఞుడును, స్తోత్రార్హుడును, స్వప్రకాశ స్వరూపుడును అగు పరమాత్మను తెలుసుకొని పరమశాంతిని పొందుతున్నాడు. ఎవరైతే ఆ నచికేతాగ్నిని 3 సార్లు అనుష్ఠించుతాడో, అనుష్ఠానం చేస్తాడో, అంటే అది ఆ నచికేతాగ్నిని 3 సార్లు ఎవరైతే అది నెరవేర్చుకొని చేసుకుంటారో, అంటే వీటిలో అంతర్ముఖంగా చేసేటువంటి విద్యగా ఉంటుంది. నచికేతాగ్నిని 3 సార్లు అనుష్ఠించువాడు పిత్రాది ఆజ్ఞలను చక్కగా పాలించి పూర్వం పెద్దలు చెప్పినటువంటి ఆ ఆజ్ఞను చక్కగా పాలించి యథావిధిగా యాగాదులను చేసి జనన మరణములు దాటుతా ఉన్నాడు. మరియు సర్వజ్ఞుడును, స్తోత్రార్హుడును, స్వప్రకాశ స్వరూపుడును అగు పరమాత్మను తెలుసుకొని పరమశాంతిని పొందుతా ఉన్నాడు. త్రినాచికేతస్సయమే తదిద్విదిత్వా యా ఏవం విద్వాగుం చినుతే నాచికేతం స మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. శోకాతిగో మోదతే స్వర్గలోకే. ఎవడు నచికేతాగ్నిని చక్కగా తెలుసుకొని విద్యుక్త ప్రకారము యాగం చేస్తా ఉన్నాడో, ఎవరైతే నచికేతాగ్నిని చక్కగా విచారించి తెలుసుకొని విద్యుక్త ప్రకారము యాగం చేస్తున్నాడో వాడు మరణమును పొందక ముందే, ఈ మరణాన్ని పొందక ముందే అధర్మ, అజ్ఞాన, రాగద్వేషాది రూప మృత్యుబంధమును దేహపాతమునకు పూర్వమే పోగొట్టుకున్నవాడై, ఈ దేహము దహించక మునిపే పోగొట్టుకున్నాడు. రాగద్వేషాది, ఏది అధర్మము, అజ్ఞానము, రాగద్వేషాది రూపమృత్యు బంధమును దేహపాతమునకు పూర్వమే పోగొట్టుకున్నవాడై, మానసిక దుఃఖము అతిక్రమించిన వాడై, ఇవన్నీ లేవు కాబట్టి, అధర్మ, అజ్ఞాన, రాగద్వేషాది రూప మృత్యుబంధం అంతా లేదు కాబట్టి ఇక మానసిక దుఃఖం కూడా నశించిపోయింది. మానసిక దుఃఖం కూడా లేదు. మానసిక దుఃఖము అతిక్రమించిన వాడై స్వర్గలోకమును ఆనందించుతున్నాడు. దీనికి వ్యాఖ్య రాశారు. నేను నీకు బోధించినటువంటి నీ నామముతో ప్రసిద్ధి చెందునటువంటి ఈ నాచికేతాగ్నిని ముమ్మారు చయనము చేసిన వారు నాచికేతాదులు అనబడుదురు. నేను నీకు బోధించినటువంటి నీ నామముతో, ఇది నచికేత విద్య అని, నచికేతాగ్ని అని, నేను నీకు బోధించినటువంటి నీ నామముతో ప్రసిద్ధి చెందునటువంటి ఈ నాచికేతాగ్నిని
ముమ్మారు చయనము చేసిన వారు, అంటే 3 సార్లు ఎవరైతే చయనం చేస్తారో వారు నాచికేతాదులు అనబడుదురు. వాళ్ళే నాచికేతాదులని అనబడుతారంట. మరియు మాతా పిత ఆచార్యులచే శిక్షణను పొంది, తల్లిదండ్రుల చేత, ఆచార్యుల చేత, గురువులు పెద్దల చేత శిక్షణ పొంది యజ్ఞము, అధ్యయనము, దానము అను కర్మలను చేసి, యజ్ఞయాగాది ధర్మాలు, యజ్ఞము, అధ్యయనము, దానము ఇటువంటి కర్మాలను చేసి జనన మరణ రూప దుఃఖము నుండి విడువడుదురు. వేదము వలన సర్వజ్ఞుడని తెలియదగిన వాడును, ఆ వేదాల వలన సర్వజ్ఞుడని తెలియదగిన వాడును, స్తుతింపదగిన వాడును, ప్రకాశ స్వరూపుడును, దేవశబ్ద వాచ్యుడును అగు ఈశ్వరుడిని శాస్త్రముల వలన తెలుసుకొని, ఆ ఈశ్వరుణ్ణి శాస్త్రం వలన తెలుసుకొని సాక్షాత్కారము చేసుకొనిన వ్యక్తి అత్యంత శాంతిని పొందును. ఇది ఈ విధంగా విశేష వాక్య కూడా తెలియబరుస్తా ఉన్నారు. ఈ నాచికేతాగ్ని యొక్క విశేషాన్ని ఇక్కడ బోధిస్తున్నారన్నమాట. ఈ నాచికేతాగ్ని యొక్క విశేషాన్ని ఇక్కడ బోధిస్తా ఉన్నారు విశేష వాక్యలో. సాధారణముగా అగ్నిష్టోమాది కర్మల ద్వారా యజ్ఞము, మామూలు సాధారణంగా అగ్నిష్టోమాది కర్మల వల్ల, అగ్ని వల్ల చేసేటువంటి యజ్ఞము, యాగము, హవనము అనే పేర్లతో పిలువబడేటటువంటి అనేక కార్యక్రమాలలో చేయబడేటటువంటి అగ్ని ఉపాసనల వల్ల స్వర్గలోకాది అశరీర భోగలోకములను అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఈ యజ్ఞం చేసేటువంటి వాళ్ళు, యజ్ఞము, యాగం చేసేటువంటి వాళ్ళు, హవనము అనేటువంటి పేర్లతో పిలువబడేటటువంటి అనేక కార్యక్రమాలలో చేయబడేటటువంటి అగ్ని ఉపాసన వల్ల స్వర్గలోకాది అశరీర భోగ లోకములను అనుభవిస్తూ ఉన్నారన్నమాట, అనుభవిస్తూ ఉంటారు ఇట్టివారు. ఈ అశరీర భోగలోకములు ఈ భూమి చుట్టూ ఎంత వరకైతే వాతావరణం వ్యాపించి ఉంటుందో, ఈ అశరీర భోగలోకములన్నీ కూడా ఈ భూమి చుట్టూతా ఎంత వరకైతే వాతావరణం వ్యాపించి ఉంటుందో అంత మేరకు ఈ లోకములన్నీ వ్యాపించి ఉన్నాయి. అంటే అర్థం ఏమిటంటే యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, గంధర్వ ఇలాంటి అశరీర స్థితులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా జీవులే. ఈ జీవులందరూ కూడా ఆయా లోకాలలో విహరిస్తూ ఉంటారు. ఈ అశరీర పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళల్లో గంధర్వులు ఉన్నారు. గాంధర్వ విద్య అనగా సంగీతానికి పేరు. గంధర్వుల యొక్క పూర్వజన్మ స్మృతి ప్రభావం వలన పూర్వకాలములో గంధర్వులుగా కొంతకాలము అశరీర పద్ధతిగా ఉన్నవారు మరలా విముక్తి కొరకు మానవ శరీరాన్ని ధరించి ఈ జన్మలో గాయకులవుతారు. వాళ్ళే ఈ జన్మలో ఘంటసాల గాను, బాలసుబ్రహ్మణ్యం గాను, జానకి గాను, తర్వాత సుశీల గాను అనుకో, ఈ విధంగా గానం చేసేటువంటి వాళ్ళు అవుతారు. ఆయా లోకాల్లో విహరిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఈ అశరీర పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళల్లో గంధర్వులు ఉన్నారు. గాంధర్వ విద్య అంటే ఏమి అంటే సంగీతానికి పేరు. గంధర్వుల యొక్క పూర్వజన్మ స్మృతి ప్రభావం వలన పూర్వకాలంలో ఈ గంధర్వులుగా కొంతకాలము అశరీర పద్ధతిగా ఉన్నవారు మరలా విముక్తి కొరకు మానవ శరీరాన్ని ధరించి ఈ జన్మలో గాయకులు అవుతారు. వారిలోనే వీళ్ళంతా మీనాక్షన్న, దివాకరన్న మంచి గాయకులు. మనం గంధర్వ లోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళే గంధర్వులేని భావించాలి మనం వీళ్ళని కూడా. అట్లా ఈ అశరీర పద్ధతిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పటికైనా సరే మరలా మానవ శరీరాన్ని ధరించి ఆత్మజ్ఞానమును పొంది విముక్తులు అవ్వవలసినటువంటి అవసరం ఉంది.
కాబట్టి అట్లా విముక్తి పొందాలనుకునే వాళ్ళు, అగ్నిని ఉపాసించాలనుకునే వాళ్ళు ఈ నాచికేతాగ్నిని, అగ్ని సంచయన విద్యని ఉపాసించవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి వారు ఎప్పటికైనా సరే మరలా మానవ శరీరాన్ని ధరించి అట్లా ఆత్మజ్ఞానం పొంది విముక్తులు అవ్వవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాస్ గారు ఆ ఒక సెకండ్. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబు గారు పోయినా ఉన్నట్లే ఉన్నట్లే అన్నట్లు అనిపించుకొని ఆ మహానుభావుడు బీదలకు సాధలకు ఎంతో ఉపయోగం చేసి పోయినాడు కాబట్టి ఆయన పేరు అది శాశ్వతంగా నిలిచిపోతుంది. సిడి బాబు గారు అంతే కదా. ఇప్పుడు పరిపాలన చేసేవాళ్ళు కూడా స్కూల్లో భోజనాలు పెట్టిస్తున్నారు, అంగన్వాడీ టీచర్లు భోజనాలు పెట్టిస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది అబ్బుతుంది. ఎందుకంటే పరిపాలకులు కూడా దానా ధర్మాలు చేసినటువంటి వాళ్ళు అట్లా వాళ్ళు ఈ జన్మలో పుట్టి ప్రజాలో పేరు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నీ దగ్గర మన తగ్గట్టుగా 24 గంటలు ఇదే స్వరం చేస్తున్నాం కాబట్టి మనకు కూడా మంచిదే. ఇది శాశ్వతంగా అట్లే అనుకుంటా పోతానే ఉంటాం కాబట్టి మనకు కూడా మంచిదే. ఇది అనుకున్న వాళ్ళు అందరికీ ఆ గురువు ఆజ్ఞలో నడుచుకునే వాళ్ళు, శాంతి అజ్ఞానాన్ని పారదోలుకునే వాళ్ళు, శాంతి గుణంతో సంపాదించుకునే వాళ్ళు అందరూ పేరు ప్రఖ్యాతులు పొందుతూ వస్తున్నారు. కాబట్టి మంచిదే. ఈ బుక్ రాసిన మహనీయుడు, ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను ఆ గురువు గారు. కొల్లి ప్రసాదరావు గారని ఆయన దీన్ని కఠోపనిషత్తు నుంచి ఉండేటువంటి దాన్ని తెలుగులో అనువాదం చేసింటే తాత్పర్యంగా రాసినాడు. తాత్పర్యాన్ని వీళ్ళు మళ్ళీ మన కోసూరు మురళీకృష్ణారావు గారు, తర్వాత ఆయన పేరు గుర్తుకు రాలేదు పక్కన, వాళ్ళిద్దరూ కలిసి విద్యాసాగర్ రావు గారు ఇద్దరు కలిసి దీన్ని విశేష వ్యాఖ్యగా మనకు ఇంకా అంతరార్థంగా అర్థమయ్యే విధానంగా తెలియపరిచినారు. ఈ విధంగా కరెక్టే, మంచి విషయం చెప్పాడు. ఎందుకంటే ఈ చెవులో విన్నది నోట్లో చెప్పేసినాడు అనమాట. చెవులో విన్నది రెండో బొమ్మగా నోట్లో చెప్పేశాడు. అది అంతర్ముఖంలో తాను అనుభవంలోకి వస్తే మరీ సంతోషం. మూడో బొమ్మగా తన మదిలేకి స్థిరమై అది అనుభవంలోకి వస్తే మరీ సంతోషం. ఇట్లా పూర్వకాలంలో గంధర్వులుగా కొంతకాలము అశరీర పద్ధతిగా ఉన్నవారు మరలా విముక్తి కొరకు మళ్ళా మానవ శరీరాన్ని ధరించి ఈ జన్మలో గాయకులు అవుతారు. అందుకే వీళ్ళనే కారణ జన్మలు అంటుంటారు. మామూలుగా మనం ఏమంటుంటాము, కారణ జన్మలు అయి ఉన్నారు వీళ్ళు, గతంలో జీన్స్ దీంట్లో ఉన్నది. అట్లా ఈ శరీర పద్ధతిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పటికైనా సరే మరలా మానవ శరీరాన్ని ధరించి ఆత్మజ్ఞానమును పొంది విముక్తులు అవ్వవలసినటువంటి అవసరము ఉంది. కాబట్టి అట్లా విముక్తి పొందాలనుకునే వాళ్ళు, అగ్నిని ఉపాసించాలనుకునే వాళ్ళు ఈ నాచికేతాగ్ని, అగ్ని సంచయన విద్యని ఉపాసించవలసినటువంటి అవసరము ఉంది. వీళ్ళంతా ఈ అశరీర పద్ధతిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పటికైనా సరే మరలా మానవ శరీరాన్ని ధరించి ఆత్మజ్ఞానాన్ని పొంది విముక్తులు అవ్వాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి అట్లా విముక్తి పొందాలనుకునే వాళ్ళు, అగ్నిని ఉపాసించాలనుకునేటువంటి వాళ్ళు ఈ నాచికేతాగ్ని, అగ్ని సంచయన విద్యని ఉపాసించవలసినటువంటి అవసరము ఉంది. కాబట్టి కామ్యక కర్మగా కాకుండా కోరికల చేత చేసేటువంటి యజ్ఞము కాకోకుండా ఎట్లా ఉండాలది? నిష్కామ కర్మగా, మోక్ష విద్యగా ఈ నాచికేతాగ్ని ఉపాసించబడుతున్నది అన్నమాట. మోక్ష విద్యగా ఈ నాచికేతాగ్ని ఉపాసించబడతా ఉంది. దీనివల్ల పొందేది ఏమిటయ్యా అంటే, ముమ్మారు కనుక 3 సార్లు కనుక
ఎవరైతే తన జీవితంలో నాచికేతాగ్నిని ఉపాసించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైనటువంటి ఆచార్యుల వద్ద శిక్షను, అధ్యయనము, దానము, సత్కర్మ ఇటువంటి వాటి యందు ఉత్తీర్ణులైనటువంటి పరిస్థితులు ఎవరికైతే ప్రాప్తిస్తాయో వాళ్ళందరూ కూడా ఈశ్వరుని తెలుసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈశ్వర సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఈశ్వర సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారనమాట. వీళ్ళందరూ కూడా వారందరూ కూడా ఈశ్వరుని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళు, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి అత్యంత ప్రభావశీలమైనటువంటి అటువంటి అత్యంత ప్రభావశీలమైనటువంటి ఆత్యంతిక శాంతిని వసగేటటువంటి అధికమైనటువంటి శాంతిని ఇచ్చేటటువంటి ఆత్మానుభూతిని వసగేటటువంటి ఆత్మానుభూతిని ఇచ్చేటటువంటి ప్రభావశీలమైనటువంటి విద్య ఈ అగ్ని సంచయనమనే అనేటటువంటి ఈ అగ్ని సంచయం అనేటటువంటి నాచికేతాగ్ని, ఈ ఆత్మానుభూతిని వసిగేటటువంటి ప్రభావశీలమైనటువంటి విద్య ఈ అగ్ని సంచయం అనేటటువంటి నాచికేతాగ్ని. దీని యొక్క వివరాలని మరింతగా సంచయనము అగ్ని సంచయనము అనేటటువంటి మాలో ఆ తీసుకోవాలా, అవతలికి లేదు అక్షరాలు సరిపోతాయి. అగ్ని సంచయనం అనేటటువంటి ఒక అక్షరము రెండు అక్షరాలుగా వాడుకోవాలా. అగ్ని సంచయనం అనేటటువంటి నాచికేతాగ్ని దీని యొక్క వివరాలని మరింతగా అందిస్తున్నారు. దీనికి వ్యాఖ్య చెప్తా ఉన్నారు. అగ్నిచయనం యొక్క ఫలము స్వర్గరూప సుఖమేనని తెలియనగును. ఈ అగ్నిచయనం యొక్క ఫలము స్వర్గరూప సుఖమేనని తెలియనగును. శాశ్వత సుఖరూప మోక్షమే దీని ఫలమైన ఎడల, శాశ్వత సుఖరూప మోక్షమే దీని ఫలమైన ఎడల నచికేతుడు 3వ వరముగా ఆత్మ విషయక జ్ఞానమును గూర్చి అడగవలసినటువంటి అవసరం ఉండదు. నీకు 3వ వరాన్ని కూడా ఇస్తా ఉన్నాను అన్నాడు కదా, మరి 3వ వరముగా ఆత్మ విషయక జ్ఞానమును గూర్చి ఇంకా అడగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదంటే శాశ్వత సుఖరూప మోక్షమే దీని ఫలమై ఉంది. ఏది? అగ్నిచయనం యొక్క ఫలము స్వర్గరూప సుఖమేనని తెలియబడింది. ఆ అగ్నిచయనం యొక్క ఫలము స్వర్గరూప సుఖమై ఉంది కాబట్టి ఇంకా శాశ్వత సుఖరూప మోక్షమే దీని ఫలమైంది కాబట్టి ఇక నచికేతుడు 3వ వరంగా ఆత్మ విషయక జ్ఞానాన్ని గూర్చి అడగవలసినటువంటి అవసరము లేదు. మరియు త్రినాచికేతుడగు విద్వాంసుడు 3 సార్లు దీన్ని చేసినటువంటి వాడు ఎవరు? త్రినాచికేతుడగు విద్వాంసుడు. వాడే నాచికేతుడు అనిపించుకుంటాడంట కదా. అట్లా 3 సార్లు చేసినటువంటి త్రినాచికేతుడగు విద్వాంసుడు తల్లి, తండ్రి, ఆచార్యుడను 3 చేత కూడా శిక్షణ పొంది, తల్లిదండ్రుల చేత లేదా ఆచార్యుని చేత 3 చేత కూడా శిక్షణ పొంది యజ్ఞము, దానము, అధ్యయనము అను 3టిని తెలుసుకొని నాచికేతాగ్ని చయనమనర్చుతున్నాడో, ఆ నాచికేతాగ్నిని చయనమనర్చుతున్నాడో అతడు అధర్మ, అజ్ఞాన, రాగద్వేషాదులకు మృత్యుపాసములను ఈ శరీర పతనమునకు ముందుగానే దూరమనర్చుకొని, ఈ శరీర పతనానికి ముందుగానే ఇవన్నీ దూరం, ఈ రాగద్వేషాదులు లేకోకుండా, అధర్మ అజ్ఞానాదులు లేకోకుండా, ఆ మృత్యుపాసంలో చిక్కుకోకుండా ఈ శరీర పతనమునకు ముందుగానే దూరం అనర్చుకొని, ఆ శరీరము పతనం కాకోకుండా
అంటే అనారోగ్య పాలు కాకుండా దుఃఖరహితుడై స్వర్గలోకమున సుఖమును అనుభవించును. దీనికి విశేష వాక్యాలు చెప్తున్నారు. అయింది, కాలం అయిపోయింది. రేపు ఈ విశేష వాక్య విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. ఎవరు ప్రార్థన చేసింది? దివాకర్ అన్న, వెంకటేష్. వెంకటేష్. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రీ మహనీయ పూర్ణానంద పుల్లయార్య మానీతాయ మంగళం. శ్రీ సద్గురురాయ ఆశ్రిత భక్త పరప్రదాయ మానీతాయ గుణజయ మంగళం. నిర్వికారాయ నిత్య నిర్ద్వంద నిశ్చల పండితాచల రూపాయ మంగళం. ద్వాదశాక్షర రూపాయ ధన్య పరాత్పరాయ మాయా జగదీతాయ జయ మంగళం. వాచమ గోచరాయ వందితామర బృందాయ మాయా గుణతీతాయ మంగళం. త్రిగుణాత్మకతీతాయ దివ్య సద్గురురాయ లింగదేహతీతాయ మంగళం. నిత్యానందైక ఆనందదాయ నిర్మలాయ నిజ గురుదేవాయ మంగళం. జనన మరణరహితాయ జయప్రదాయ జయ సద్గురుదేవాయ మంగళం. మంగళము మీకు సర్వేశ మంగళము. మంగళము పరిపూర్ణాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు భక్త మండలికు జై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం మంగళప్రదం.